హాయ్ గైస్, మనం స్విగ్గీలో ఫుల్ టైం ఎర్నింగ్ చూసినాం కదా. ఇప్పుడు పార్ట్ టైం ఎర్నింగ్ చూద్దాం. ఓకేనా, 6 నుంచి పడితే 11 దాకా చేద్దాం. ఈ 5 అవర్స్ లో మనం ఎంత ఎర్న్ చేస్తాం అనేది చూద్దాం. మన డ్యూటీ వచ్చేసి మనమైతే ఎగ్జాక్ట్ 6 కి ఆన్ చేసేసినాం. కాకపోతే వాడు సెల్ఫీ అడిగిండు, సెల్ఫీ దిగేసి ఇక మన డ్యూటీ అయితే ఆన్ అయిపోయింది. మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి చీజ్ కేక్ నుంచి పడ్డది. కాకపోతే మనం ఇంట్లో ఉన్నప్పుడే ఆర్డర్ పడ్డది. ఇక రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసి ఆర్డర్ పిక్ చేసేసుకుని మనమైతే డ్రాప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక డ్రాప్ లొకేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత కస్టమర్ కి ఐటమ్ హ్యాండ్ ఓవర్ చేసేసినాం. మన ఫస్ట్ ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి ఇంత వచ్చింది, 20 రూపీస్ టిప్ కలిపి. సెకండ్ ఆర్డర్ వచ్చేసి పిస్తా హౌస్ నుంచి పడి ఉండే. ఇక దాన్ని తీసుకొని కస్టమర్ లొకేషన్ కి వెళ్ళిపోయి కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేసిన. దీనికి మనకు వచ్చిన ఎర్నింగ్స్ ఇంత దగ్గరనే పడి ఉండే. ఇక ఆ తర్వాత ఇంపీరియల్ నుంచి ఆర్డర్ పడి ఉండే. ఇక లొకేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక వాయిస్ మెసేజ్ ఉంది కస్టమర్ నుంచి. చూడండి ఏం పెట్టిందో. I want one tea. ఫుల్ నవ్వు వచ్చింది వాయిస్ మెసేజ్ ని. ప్రేమగానే అడిగింది, కాకపోతే తీసుకెళ్లలేకపోయినా, ఎందుకంటే నేను లొకేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత చూసిన ఉంటే ఆ మెసేజ్. కాకపోతే క్యూట్ మూమెంట్. ఇక బ్యాక్ టు బ్యాక్ అన్ని ఆర్డర్స్ అయితే డెలివరీ చేసిన. ఇక కొన్నిసార్లు ఇలా లైన్ లో నిలబడుతూ కూడా ఆర్డర్స్ డెలివరీ చేసిన. ఇక మొత్తానికి మనమైతే మన 5 అవర్స్ డ్యూటీ కంప్లీట్ చేసుకున్నాం. ఈ 5 అవర్స్ లో మనం ఎంత చేసినాం అని చెప్పి చెప్తా చూడండి. ఇది వచ్చేసి మన ఆర్డర్ ఎర్నింగ్స్. మనకి ఇన్సెంటివ్ కూడా ఉంది, చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి మన ఇన్సెంటివ్. ఈ టైమ్ లో మనం వచ్చేసి 9 ఆర్డర్స్ కొట్టినాం. సో మనకైతే 200 రూపీస్ వచ్చినాయి. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఎంత చూపిస్తా చూడండి. మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఇంత అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఉంటాం మళ్ళా. బాయ్.